హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్తో అయితే ఈ వీడియో తీసుకొచ్చేసాను. మన రాజమండ్రిలో ఈస్టర్ వెస్ట్లో ఎక్కడ లేని విధంగా 365 డేస్ ఓన్లీ వీవింగ్ మిస్టేక్ శారీస్ మీద ఒక ప్రత్యేకమైన షోరూమ్, అది కూడా హోల్సేల్ షోరూమ్ ఓపెన్ అవ్వబోతుంది. అది ఎప్పుడు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలాంటి శారీస్ ఉండబోతున్నాయి, మచ్చుకి కొన్ని శారీస్తో సహా ఈ వీడియో ఉండబోతుంది. సో పొరపాటును కూడా మిస్ చేయకుండా చూడండి. శారీస్ ఎలా ఉన్నాయో చూడొచ్చు, ఎక్కడ దొరుకుతాయో తెలుస్తుంది, ఏ ప్రైసెస్లో దొరుకుతాయో తెలుస్తుంది, ఏ టు జెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. కొత్త షోరూమ్ ఓపెనింగ్కి మీ అందరికీ కూడా వారి తరఫున నా తరఫున కూడా హార్ట్లీ వెల్కమ్. అడ్రస్ క్లియర్గా చూపిస్తున్నాను, ఒక్కసారి క్లియర్గా చూడండి. మన రాజమండ్రి రామాలయం సెంటర్ నుంచి ఏవిఆర్ రోడ్ తిరగగానే స్టార్టింగ్లో వచ్చేటువంటి నాయుడు గారి ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. ఫ్యామిలీ రెస్టారెంట్కి ఎగ్జాక్ట్ ఎదురుగుండా మన తల తిప్పి చూస్తే కనిపిస్తుంది శ్రీ మల్లికాస్ తిరుమల శ్రీసాయి కలెక్షన్స్ అనే ఒక బోర్డు కనిపిస్తుంది మీకు. ఆఫ్కోర్స్ చాలా డీటెయిల్డ్గా కనిపిస్తుంది, చాలా పెద్ద బోర్డు కూడా ఉందండి. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చూస్తే మనకి ఇక్కడే ఉంటుంది స్టోర్ కూడా. ఎక్కువగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఏవిఆర్ రోడ్ స్టార్టింగ్లోనే ఉంటుంది. రామాలయం సెంటర్ నుంచి లోపలికి వస్తూ ఉంటే ఈ రెస్టారెంట్కి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో ఉంటుంది. ఒకసారి చూస్తే కనిపిస్తుంది మీకు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షతల గడపల. నేను మీ ఝాన్సీ. ఎప్పుడు షోరూమ్లు అంటానో లేకపోతే వేరే కొత్త కొత్త ప్లేసుల్లోనో కొత్త కొత్త షాప్స్లో కనిపిస్తాను కదా, మరి కొత్తదనం మాత్రం ఇందులో కూడా మిస్ అవ్వలేదండి. మన రాజమండ్రిలో ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ మరెక్కడా లేని విధంగా సూక్ష్మ లోపాలు కలిగిన చీరలు, వీవింగ్ మిస్టేక్ శారీస్ అనేది మీకు అందరికీ నోటెడ్ అయిపోయి నానిపోతున్న పేరు. బట్ ఈస్ట్లోను వెస్ట్లోను లేదు అంటున్నారంటే ఇక్కడ ఏదో కిటుకుందనే అర్థం. ఆ కిటుకుతో సహా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన రాజమండ్రిలో ఏవిఆర్ రోడ్ లో నాయుడు గారి ఫ్యామిలీ రెస్టారెంట్, కొండ బిర్యానీ కాదండి, ఎందుకంటే అదే పేరుతో 2-3 ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నాయుడు గారి ఫ్యామిలీ రెస్టారెంట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో తల తిప్పి చూస్తే కనిపిస్తుంది, రోడ్డుని ఆనుకునే ఉంది. మీకు అడ్రస్ లో కూడా క్లియర్ గా చూపిస్తాను. శ్రీ మల్లికాస్ తిరుమల శ్రీసాయి కలెక్షన్స్. ఇక్కడ మనకి వీవింగ్ మిస్టేక్ శారీస్ 365 డేస్ దొరుకుతాయి. అదేంటండి 365 డేస్ దొరికే స్టోర్స్ మన రాజమండ్రిలో ఇంకా ఉన్నాయి కదా మీరు అడగొచ్చు. మీ క్వశ్చన్కి వెంటనే నేను ఆన్సర్ కూడా చేయాలి కదా. హోల్సేల్ కంప్లీట్ గా 365 డేస్ కూడా ఈ వీవింగ్ మిస్టేక్ శారీస్ హోల్సేల్ లో దొరుకుతున్నాయి. ఇది హోల్సేల్ షోరూమ్, అది కూడా వీవింగ్ మిస్టేక్ శారీస్ మీద 365 డేస్ ఇస్తారు. అది ఏంటో, ఈ వివరాలు ఏంటో కొన్ని శారీస్ మచ్చుకు కూడా చూపిస్తాం. బట్ లోపల అయితే వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ జరుగుతున్న వీడియోస్ కూడా మీరు ఆల్రెడీ చూసారు. అంటే మనకి ఎల్లుండ రిలీజ్ అవగా అనగా ఈ రోజు చేస్తున్నాం. బట్ ఇప్పుడే శారీస్ పెట్టాలంటే దుమ్ము అయిపోతాయి కదండి, మనం వచ్చేసరికి కొంచెం ఫ్రెష్ గా కనిపించాలిగా. సో బేల్స్ వేరే చోట ఉన్నాయి, అక్కడికి వెళ్ళి బేల్స్ నుంచి కొన్ని శారీస్ తీసి మరీ చూపిస్తాను. వీడియోని పొరపాటును కూడా స్కిప్ చేయకండి. మన రాజమండ్రిలో మీరు పెన్నడు ఎరుగని విధంగా వీవింగ్ మిస్టేక్ శారీస్ మీద హోల్సేల్ 365 డేస్ ఉండేటువంటి షోరూమ్ ఓపెన్ అవ్వబోతుంది. ఇది మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ లో ఎక్కడ కూడా హోల్సేల్ షోరూమ్ అనేది లేదు. శారీస్ అయితే చాలా చోట్ల దొరుకుతున్నాయి, బట్ హోల్సేల్ షోరూమ్ లేదు. వీళ్ళు హోల్సేల్ షోరూమ్ అనేది మనకి కొత్తగా లాంచ్ చేస్తున్నారు. సో కొత్తగా లాంచ్ చేస్తున్నారంటే మన కంటెంట్ కొత్తగా ఉంటుంది, ప్రైసెస్ ఇంకా కొత్తగా ఉంటాయి, మీకు నచ్చే విధంగా ఉంటాయి. ఆ వివరాలన్నీ మేడం దగ్గర తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. కొత్త షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. కొత్తది అంటే మేము ముందే ఉంటాం, ఎక్కడున్నా సరే. రాజమండ్రి మొత్తంలో కొత్త షోరూమ్ ఓపెన్ అవుతుందంటే మన వీడియో ఖచ్చితంగా రావాల్సిందే. మేము అయితే ఆల్రెడీ వచ్చేసాం. విషయం చెప్పండి. అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీవింగ్ మిస్టేక్ శారీస్ సంబంధించిన షాపు, మీరు డీటెయిల్స్ అనేది మన వాళ్ళకి క్లియర్ గా చెప్పండి. యాక్చువల్ గా వీవింగ్ మిస్టేక్ సారీస్ అనేది మనం విన్నాము, భవిష్యత్తులో ఇంకా వింటాం కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేము చేసేది ఏంటంటే వీవింగ్ మిస్టేక్ సారీస్ అనేది మనం డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఏమైతే సారీస్ రెడీ అవుతున్నాయో అక్కడి నుంచి మనకి ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ సారీస్ స్పెసిఫిక్ గా తీసుకొస్తున్నామండి. ఇక్కడ మన స్పెషాలిటీ ఏంటంటే హోల్సేల్. ఎందుకంటే ఇక్కడ మన ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం ఎక్కడ కూడా నాకు తెలిసి ఇలాంటి ప్రత్యేక షోరూమ్ లేదండి. ఏకైక కంప్లీట్ ఎక్స్క్లూజివ్లీ వీవింగ్ మిస్టేక్ సారీస్ షోరూమ్ లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్, ఐ థింక్ సో. ఓకే, దీంట్లో మనకి ఏంటంటే మనం అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్కి పెట్టి కస్టమర్ ప్రతి మహిళకి ఆహ్వానం అండి. ఎందుకంటే మన దగ్గర ఉండే సారీస్ కానీ వెరైటీ కానీ కూడా మనం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. దట్టు ఏంటంటే అన్ని కూడా కొత్త కలెక్షన్ మేడం. ప్రతిదీ కూడా మనకి అయిన వెంటనే కూడా మనం దీన్ని 365 డేస్ కంప్లీట్గా ఓన్లీ వీవింగ్ మిస్టేక్ శారీస్ హోల్సేల్లో ఇస్తున్నాము. ప్రతి మహిళకి ఆహ్వానం అండి. రీసెల్లర్స్ కి అయితే ప్రత్యేక ఆహ్వానం మేడం. మేడం నాకు ఒక చిన్న డౌట్ చెప్పండి మేడం. ప్రతి మహిళకి ఆహ్వానం చెప్పారు, బాగుంది. రీసెల్లర్స్ కి ప్రత్యేకం అంటే వాళ్ళకి ప్రత్యేకంగా ప్రైస్ ఏదైనా ఇస్తారా? 100% ఇస్తాం మేము. ఎందుకంటే మేము హోల్సేల్ ప్రైస్కే అందరికీ ఇస్తాము. అలాగే రీసెల్లర్స్కి ఏంటంటే ఎక్కువ మార్జిన్ డిఫరెన్స్ లేకపోయినా కూడా కంపల్సరీ వేరియేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే రీసెల్లర్ అంటే కంపల్సరీ వాళ్ళు పర్చేస్ చేసుకుని వాళ్ళు సేల్ చేయడానికి పట్టుకెళ్తారు. అదే కనుక బల్క్ లో పట్టుకెళ్ళాలంటే వాళ్ళు అన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కతాన్ బట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎలా ఉన్నా సరే పట్టుకెళ్ళాలి, అన్ని కలర్స్ పట్టుకెళ్ళాలి, మొత్తం బండిల్ పట్టుకెళ్ళాలి.
ఇక్కడ స్పెసిఫికేషన్ ఏంటంటే మీరు కతాన్ బట్లో కలర్స్ చూస్ చేసుకోవచ్చు. కాబట్టి అప్పుడు మీకు ఈ శారీ ఉంటుందా వెళ్తుందా వెళ్ళదనే ఉండదు. అంటే బండిల్స్ అంటే ఇప్పుడు రీసేలర్స్ కూడా మొత్తం బండిల్ బంచ్ ఆఫ్ శారీస్ తీసుకెళ్ళక్కర్లేదు, అవసరం లేదు. మీరు సెలెక్ట్ చేసుకుని పిక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రీసెల్లర్ అన్నమాట. అంటే ఇప్పుడు రీసేలర్స్ కి నార్మల్ గా వచ్చే వాళ్ళకి డిఫరెన్స్ మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు చేసే బిల్ బట్టి తెలుస్తుంటారా? 100%. మరి వాళ్ళు బిల్ బట్టి రీసెల్లర్ వచ్చారంటే కంపల్సరీ కొన్ని బల్క్ ఆఫ్ శారీస్ పట్టుకోవాలి కదా మేడం, అది డిఫరెన్స్ మాట. ఓకే, రీసేలర్స్ కి ప్రత్యేకమైన ఆహ్వానం అండి. లేడీస్ అందరికి కూడా అంటే ఇక్కడ చూపించే శారీస్ హోల్సేల్ పెట్టినందుకు పేరు పెట్టడమే కాదు, సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు డెఫినెట్ గా. కానీ రీసేలర్స్ కి ఇంకొంచెం తక్కువ మార్జిన్ లో ఇస్తారు. వాళ్ళకి నచ్చినట్టుగా ప్రతి పిక్ చేసుకునే ఛాన్స్ ఉంది రీసెల్లర్ కూడా. రీసేలర్ కూడా పిక్ చేస్తారు కంపల్సరీ. అది మేడం, మరి డేట్ ఎప్పుడు, టైమింగ్స్ ఏంటి అనేది మెయిన్ గా మెన్షన్ చేయాల్సి మాకు అవే. మేడం డేట్ నేను నెక్స్ట్ వీడియో రివీల్ చేద్దాం అనుకున్నాను. మేము ఊరుకోండి, మాకు కుదరదు, చెప్పేయండి. సరే అయితే మీరు చెప్పారు కాబట్టి 27th కమింగ్ ఫస్ట్ కార్తీక సోమవారం మార్నింగ్ మనం ఓపెన్ చేస్తున్నాం మేడం. కార్తీక సోమవారం ఎందుకు కుదరదు అన్నానో మీకు చెప్పేస్తానండి. ఆల్రెడీ ఒక 20 days బ్యాక్ అనుకుంటా ఇలా 365 days ఒక హోల్సేల్ షోరూమ్ వీవింగ్ మిస్టేక్స్ మీద రాబోతుందని మనం వీడియో చేసాం. అప్పటి నుంచి క్వైరీస్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి. ఆల్రెడీ మనం ఇంటిమేట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మెన్షన్ చేయాలి. మేడం నాకు కూడా ఏంటంటే మీరు రిలీజ్ చేశాక వీడియో రిలీజ్ చేశాక ఎన్ని కాల్స్ వచ్చాయంటే చాలా దూరం నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయండి రీసెల్లర్స్. నేను ఒకటైతే చెప్తానండి, నేను ఒక కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్ అండి. నాకు బిజినెస్ ప్యాషన్ వల్ల నేను స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే ప్రతి ఒక్క లేడీ కూడా కంపల్సరీ మనం స్టార్ట్ చేయాలండి. ఏదో ఒకటి కంపల్సరీ క్లిక్ అవుతుంది, అందులో డౌట్ అయితే లేదండి. ఉమెన్ ఎంటర్ప్రినర్ గా ఎదగాలని చెప్పండి. నాది ఒక గోల్ అండి, సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రినర్ అవ్వాలనేది నా గోల్ మాట. ష్యూర్ మ్యామ్, కంపల్సరీగా. నిజంగా శారీస్ ఎలా ఉండబోతున్నాయి, అసలు కాస్ట్ ఎలా ఉంటాయి, అన్ని కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. మేడం ఒక సింపుల్ చిన్న వర్డ్, ఎలాంటి శారీస్ ఉండబోతాయి కొన్ని పేర్లు అయితే చెప్పండి. మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఏంటంటే డోలాస్ మేడం 500 రూపీస్ నుంచి వచ్చేస్తున్నాయి. అది కాదండి, ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలాస్ మాట, ముంగా డోలాస్. ఇప్పుడు మనకి ఇప్పుడు వీవింగ్ మిస్టేక్ లో ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయని చెప్పారు కదా, 100%. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్సేనా? హ్యాండ్లూమ్స్ మేడం, హ్యాండ్లూమ్సే ఉంటాయి మోస్ట్లీ హ్యాండ్లూమ్స్ ఉంటాయి. ప్రైసెస్ కూడా ఏంటంటే ఏదో 1000 నుంచి 2000, మా దగ్గర వెరీ రీజనబుల్ ప్రైస్. చెప్పాలంటే స్టార్టింగ్ చెప్పండి, చెప్తే భయం వేస్తుంది, మళ్ళీ అదే ప్రైస్ అడుగుతారేమో అని చెప్పి. స్టార్టింగ్ ప్రైస్ చెప్తున్నారు అంటే అదే ప్రైస్ లో షోరూమ్ లో శారీస్ అన్ని ఉంటాయని కాదండి. ఈ వీడియోలోనే కాదు, చాలా వీడియోస్ లో ఇది నాకు మైనస్ అవుతుంది. స్టార్టింగ్ ఎండింగ్ ఎందుకు అడుగుతారంటే మన బడ్జెట్ లో ఉన్నాయా లేదని వీడియో చూసే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి అడుగుతాను. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ ఒక 300-200 చెప్పారనుకోండి, అదే 200 లో షోరూమ్ లో ఉన్న పీసులను ఇవ్వాలంటే వీళ్ళ వల్లే కదా, మన వల్ల కూడా అవ్వదు కదండి. సో ఇది సింపుల్ లాజిక్ అర్థం చేసుకుని ట్రై చేయండి. ఇది నేను చాలా సార్లు ప్రాబ్లం ఫేస్ చేస్తాను, అందుకే అడిగేస్తున్నాను మేడం. అయినా మా వాళ్ళ కోసం చెప్పండి. స్టార్టింగ్ ప్రైస్ మినిమం 600 నుంచి స్టార్ట్ చేస్తాం మేడం. హైయెస్ట్ ఎంత వరకు ఉంటుంది? వీవింగ్ మిస్టేక్ లో మేము ఒక 25,000 శారీ వచ్చి మేము ఒక 10,000 కూడా ఇస్తామండి. అలా అంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే స్లోగా మేము ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాం అన్నమాట. ఓకే, 25,000 వాల్యూ చేసే వర్త్ చేసేటువంటి శారీ 10,000 లో అనేవి కూడా ఇప్పుడు ఓపెనింగ్ లో ఉంటాయంటారా? చూద్దాం. అంటే కొన్ని అయినా సర్ప్రైజెస్ ఉండాలి కదండి. అన్ని రివీల్ చేస్తే కొంచెం కష్టం. నేను అడిగితే ఈ కొన్ని డీటెయిల్స్ అయినా కష్టపడి రాబట్టగలిగాను. మేడం మరి మా వాళ్ళకి శారీస్ చూపించాలి. మేడం మీరు ఆల్రెడీ చూసారు, ఇక్కడ వర్క్ వదిలేండి, నాకు శారీస్ కంపల్సరీగా చూపించాలి. అయితే బెయిల్స్ అన్ని వచ్చి ఉన్నాయి కానీ అన్ని నేను చూపించాను. ఏదో ఒక బెయిల్ ఓపెన్ చేసి కొంచెం చూపిస్తాను, అవన్నీ చూపించండి. మాకు క్లియర్ అయితే రేపు సర్దుదామని చెప్పి అనుకున్నా. 3 days ఆల్రెడీ వర్క్ జరుగుతుంది కదండి, మీరు చూసారు. ఇంకొక 2 days టైం ఉంది కాబట్టి ఆ 2 days లో మొత్తం వీళ్ళు ర్యాక్లు అన్ని కూడా ఫిల్ చేసి పెడతారు. బట్ ముందే వచ్చేదండి 27th కార్తీక మొదటి సోమవారం రోజున ఉదయం ఆఫ్టర్ 10:30 హ్యాపీగా పూజ చేసుకుని ఆ శివయ్యని దర్శించుకుని అసలు వీళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్టో నిలదీయడానికి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, నేను కూడా వస్తాను. ఓకే మేడం, చూస్తున్నారు కదండి, చాలా పెద్ద షోరూమ్ ఓపెన్ అవ్వబోతుంది. ఇంత షోరూమ్ పెడుతున్నారంటే ఇందులో ఎన్ని శారీస్ ఉండబోతున్నాయి, ఎలాంటి కలెక్షన్ ఉండబోతుంది, ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఊరిస్తున్నారు. ఎలాంటి శారీస్ ఉండబోతున్నాయి పచ్చుకి కొన్ని మాత్రమే చూపిస్తారండి. ఎందుకంటే ఇక్కడ బేల్స్ ఓపెన్ చేయడానికి కానీ పెట్టడానికి కానీ అవకాశం లేదు. బేల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీకోసం కొన్ని అయితే డిజైన్స్ చూపిస్తాను. ఈ కార్తీక సోమవారం రోజుని మార్నింగే హ్యాపీగా పూజ చేసుకుని వచ్చేయండి. మీకు మాట ఇచ్చిన విధంగా కొన్ని శారీస్ చూపించబోతున్నాం. బేల్స్ బలవంతంగా చింపేసైనా సరే కొన్నే చూపిస్తామండి, ఎక్కువ చూపించలేం. బికాస్ అన్ని రివీల్ చేసేస్తే మరి అసలు రోజుకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. మేడం కూడా ఇది మేడం మాట ఏంటంటే నాది కాదు, ముందే చెప్తున్నాను. అసలు బేల్స్ లో శారీస్ ఎలా ఉంటున్నాయంటే కొన్ని చూద్దాం. మేడం మీరు కూడా తీయండి. తీస్తాను. శారీస్ మాత్రం మీరే చెప్పాలి, మాకు కొన్ని తెలుస్తాయి కానీ. ఎందుకండి ఇవి వచ్చేటప్పటికి
షిబోరి అన్నమాట. షిబోరి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి. అసలు మీకు ఇందులో ఫ్యాబ్రిక్ సెకండ్స్ ఉంటాయి అన్న ఆలోచన కూడా అక్కర్లేదు. నేను చెప్పాను కదా మీకు 100% మాటిస్తున్నాను. మా దగ్గర అన్ని ప్యూర్స్ అండి, అందులో డౌటే లేదు. ఇదిగో చూడండి, ఇదిగో ఒక్కొక్క డిజైన్ లోను ఇప్పుడు ఇది చూసారు కదా, ఇలా ఒక డిజైన్ ఉంది అనుకోండి మేడం, మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయా? సమ్ టైమ్స్ ఉంటాయి మేడం, చాలా వరకును. ఇదిగోండి బా ఇది బాగుంది. ఏదైనా నచ్చిన దాని మీదకి వెళ్తే ఆడవాళ్ళ చేతులు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. అసలు ఎలా ఉందో చూడండి సారీ, సూపర్ ఉంది కదా. ప్యూర్ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండి, ఇంకా అసలు చూడక్కర్లేదు మీరు. ఇది మీకు ఎలా కనిపిస్తుందో కానీ వీడియోలో, ఒక్క నిమిషం. ఇది చూసారా, మనకి బార్డర్ వచ్చేసి బార్డర్, అలాగే పళ్ళు అంతా కూడా జరీ వీవింగ్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ మిడిల్ లో చూడండి ఎంత అందంగా ఉన్నాయో. జరీ వీవింగ్ కూడా ఏంటో ఒక ఎంత నైస్ గా ఎలా జరీ వీవింగ్ చేస్తారు మేడం, అంత బాగుంది. ఒకసారి డిజైన్ మీరు క్లియర్ గా చూడొచ్చు, చాలా చాలా బాగుంది. ప్యూర్ షిబోరీస్ అనమాట. మేడం షిబోరి అనేది డిజైన్ ఓకే, ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది? ఇది ప్యూర్ డోలా క్రేప్ మేడం. డోలా క్రేప్ కదా అది. ఇది కూడా చూడండి, ఒకసారి చూడండి. ఇదిగో మీకు ఇప్పుడు పర్లేదు, నా బ్యాంగిల్ కి చెక్కుడు ఎంత బాగుంది చూడండి, మిషన్ ది అంత బాగుంటదండి. చూడండి ఇదంతా మీరు దగ్గర పెడితే చూపించమ్మా, ఇదిగోండి ఇదంతా కూడా చెక్కుడు మాట, అంత బాగుంటుంది మాట, ఫినిషింగ్ లాగా ఉంటది. బట్ ఇదంతా వీవ్ అండి, ప్యూర్ క్వాలిటీ అండి. అలానే హ్యాండ్లూమ్ దట్టు ఇది మాట, చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు చెప్పడం కాదు, మీరు అందరూ కొనడం అనేది కాదు కానండి, ఒకసారి వచ్చి చూసేలండి, మీకే తెలుసు. చూసి వెళ్తే ఇలాంటి సారీస్ కొరకుండా ఎక్కడ ఉంటాం మేడం, మా వల్ల కాదు కదా. ఇదే షేడ్స్ మనకి కొంచెం డార్క్ వచ్చాయి అనమాట. అలా అంటే మనకి డిఫరెంట్ అన్ని కూడా. ఇప్పుడు షిబోరీస్ ప్రత్యేకంగా అంటే అన్ని రకాల శారీస్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి. షిబోరీస్ కానీ, మల్కాటన్స్ కానీ, మల్చందేరీస్ కానీ, మోస్ట్లీ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి ఫ్యాన్సీలో ఇవి వచ్చేటప్పటికి బాందేజ్ మేడం. బట్ అన్ని నేను రివీల్ చేయకూడదు అనుకుంటున్నాను, మాట ఇవన్నీ కూడా. ప్యూర్ బాందేజ్ అండి, మనకి వీవింగ్ కూడా చూడండి అసలు కంప్లీట్, అసలు ఎంత క్లాస్ గా ఉందో చూడండి. ఇవన్నీ కూడా ప్యూర్స్ మాట. మేడం ఓపెన్ చేయకముందే మేము హోటల్లో తీసుకోవచ్చా? తప్పకుండా మేడం, మీకంటేనే. థ్యాంక్ యూ. అసలు చూడండి శారీస్ ఎలా ఉన్నాయో. ఈ శారీస్ మనకి ఒరిజినల్ కాస్ట్ మేడం, మనకి ఒరిజినల్ చెప్పండి, మీరు ఇచ్చే ప్రైస్ చెప్పనున్నారు కాబట్టి ప్రెసెంట్. మేడం ఇవన్నీ కూడా యాక్చువల్ గా 16,000 అలా ఉంటాయి మేడం. బట్ ఎంత పడుతుంది అనేది మీరు స్టోర్ కి వచ్చినప్పుడు నేను రివీల్ చేస్తాను. అంటే మీకు ఆల్రెడీ మన వీడియోస్ చూసుంటే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఎలాంటి శారీస్ ఇప్పుడు 15,000 16,000 రూపాయలు విలువ చేసే శారీస్ ఏ కాస్ట్ లో వస్తాయి అనేది మీ గెస్ కనుకోండి. అంటే ఇప్పుడు మనం కొన్ని శారీస్ చూపిస్తున్నాం కదా, వీటిలో ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ చెప్పాం, మనకి ఇది ఏ శారీ, ఈ శారీ మీకు ఏ కాస్ట్ పడుతుంది, ఇలాంటివి ఎందుకు చెప్తున్నాం అంటే ఆల్రెడీ షాప్ ఓపెనింగ్ అంటే ఎంతో కొంత క్యూరియాసిటీ మనకు కూడా ఉండాలి కదండి. అంటే నాకు ఒకటి అర్థమైంది, బాందేజ్ అనేది డిజైన్ కాన్సెప్ట్ గా తీసుకుని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద చేశారు. ఎగ్జాక్ట్లీ, సూపర్ సూపర్. అసలు చూడండి మంచి పిస్తా గ్రీన్, ఇది సూపర్ మేడం. అంటే ఏజ్ తో సంబంధం లేకుండా అంటే మీరు కూడా కట్టుకోవచ్చు, అంటే కంపల్సరీ మనం కూడా కట్టుకోవచ్చు. కానీ చిన్న పిల్లలకి అయితే భలే ఉంటుందండి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి. చూడండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కానీ, డిజైన్స్ కానీ, ఇప్పుడు ఇలా బాందేజ్ లో గానీ, పర్టికులర్ గా షిబోరీస్ లో గానీ, ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అంటే ఇవంతా వీవ్ అండి, ప్యూర్ వీవ్ అండి. ఒకటే శారీ ఇచ్చేసి అందులో మీకు కలర్ చార్ట్ కాకుండా ఒకటే డిజైన్, ఒకటే అంటే ఇప్పుడు బాందేజ్ ఉంది, ఈ బాందేజ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద డిఫరెంట్ డిజైన్స్ కూడా. ఆఫ్ కోర్స్ ఒకే శారీ కాదని చెప్తున్నాను. అదే అండి, ఇవన్నీ బాటమ్ డిఫరెంట్ గా ఉందండి, ఇది చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఇలా మరి మాకు 1-2 చూపిస్తే సరిపోదు, నేను 10 శారీస్ అని చెప్పాను మీకు ముందే. ఓకే చూడండి మేడం, బాబోయ్ శారీ పట్టుకుంటే జారిపోతుంది మేడం. ఇదిగోండి ప్యూర్ మష్రూమ్ కాదంటారా, గాజీ సిల్క్. ఓకే గజ్జి సాటిన్ అన్నమాట, చూసారా అసలు గాజీ సాటిన్ అండి, ప్యూర్ గాజీ సాటిన్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు వీడియోస్ లో. అసలు శారీ చూడండి ఎలా ఉందో, మీకు షైనింగ్ తెలిసిపోద్ది. శారీ ఏదైనా సరే షైనింగ్ గానీ వీవింగ్ గానీ మీకు. మేడం మాకు వీవింగ్ మిస్టేక్ అని అంటున్నాం కదా, ఇవన్నీ కూడా ఓన్లీ వీవింగ్ మిస్టేక్ శారీస్. ఎలాంటి ఫ్రెష్ శారీస్ అయితే ఈ స్టోర్ లో ఉండవండి. వీవింగ్ మిస్టేక్ శారీస్ మాత్రమే ప్రత్యేకమైన హోల్సేల్ షోరూమ్. గాజీ సాటిన్స్ అనమాట, ప్యూర్. ఇవి చూసారు కదా మేడం, ఇవి ప్యూర్ శారీస్ ఎంత కాస్ట్ ఉంటాయి? ప్యూర్ కాస్ట్లే చెప్పండి, పర్వాలేదు, మాకేం ఇప్పుడు ఇచ్చే కాస్ట్ చెప్పమనట్లేదు కదా. ఇవన్నీ కూడా 10,000 అబౌవ్ ఉంటాయి మేడం. 8 నార్మల్ గా 7-8 నుంచి స్టార్ట్ అయ్యి 15-20-25 వరకు కూడా ఉంటాయండి. అది కూడా ఎలా, ఈ శారీస్ కాదండి, సరిగ్గా అర్థం చేసుకోండి. ఫ్రెష్ లో అయితే వీవింగ్ మిస్టేక్ కాబట్టి మనకి నచ్చిన ప్రైస్ లో అది చెప్పేది అనమాట, అది కరెక్ట్. ప్యూర్స్ మనకి ఫ్రెష్ అయితే అలా ఉంటది. అది బాబా మంచి వైన్ కలర్, మంచి మెరూన్ రెడ్, బ్రిక్ కలర్, ఆరెంజ్. నాకు నచ్చిన కలర్స్ దొరికితే ఎంత బ్రైట్ ఆరెంజ్ చూడండి, ఆంజనేయ స్వామి కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. భలే ఉన్నాయి మేడం కలర్స్. మేడం ఇంకొక 2 మోడల్స్ పైతానీస్ లో, క్రేప్ పైతానీస్ అండి. అసలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి.
ఏదైనా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ తీసుకొస్తాము అని చెప్తే అమ్మో అనుకున్నాను. అస్సలు శారీ చూడండి ఎలా ఉందో. మామూలుగా పైతానీ శారీస్ అంటే మీకు పైతానీ వీవింగ్ వచ్చిన ప్రతిదీ కూడా చాలా వెయిట్ వచ్చేస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి. మనకి ఏమన్నా యూజర్ ఫ్రెండ్లీ శారీ కూడా యూజర్ ఫ్రెండ్లీ అనమాట. కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఏదైనా ఒక శారీ నచ్చి మనకి అందులో పలానా కలర్ కావాలంటే కూడా దొరుకుతాయి కొన్ని శారీస్ అన్నిటి మీద అవ్వకపోయినా. అసలు పైతానీస్ అండి అసలు ఎంత ట్రెండీగా ఉన్నాయంటే చక్కగా చెక్స్ డిజైన్ తోటి. అంటే మీకు చెప్పాం కదా పైతానీ వీవింగ్ లో బార్డర్స్ వేరు మధ్యలో డిజైన్ కూడా. ఇదంతా కూడా ఓన్లీ గోల్డ్ వీవింగ్. ఇది వచ్చేసి మనకి మీనాగారి బుటీస్ వచ్చినాయి. అసలు ఎంత బాగుందో చూడండి. మెయిన్ గా పైతానీ అన్న వాళ్ళు మీ అందరికీ తెలుసు. పైతానీ అంటేనే చాలు మనకి వెయిట్ వస్తుంది ఖచ్చితంగా శారీ ఎంత క్లాస్ గా ఉన్నా సరే. ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. సూపర్. అమ్మ మాకు ఇంకేదో కనపడింది. బాబా ఒకసారి పళ్ళు చూడండి. పైతానీ వీవింగ్ అంటే ఇట్లుంటది అనమాట. ఇలా అంటే ప్రతి దాంట్లో ఎక్కువ శారీస్ చూపించలేము. బట్ ఇక్కడికి కేవలం ఒక 3-4 మన వీడియో కోసం తెప్పించారండి బేల్స్. ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఇంక చెప్పకూడదా మాకు. మీకు ఆల్రెడీ స్టోర్ చూసారు కదా, స్టోర్ లో ఎన్ని షెల్ఫ్స్ ఉన్నాయో చూసారు కదా. ఆ షెల్ఫ్స్ అన్నిటికీ సరిపడగా స్టోర్ అయితే వస్తుంది. అవునండి, స్టాక్ అయితే వస్తుంది. అవును. నెక్స్ట్ మేడం నెక్స్ట్ కత్రి ప్యూర్ క్రేప్స్ అండి. ప్యూర్ క్రేప్స్ లో కూడా లైట్ వెయిట్ అనమాట విత్ పీకాక్ డిజైన్. అసలు ఎంత ట్రెండీగా ఎంత క్లాస్ గా ఉంది చూడండి. అఫ్ కోర్స్ ఆరెంజ్, ఆ తర్వాత మీకు మజంతా రెడ్. అసలు కాంబినేషన్స్ చూడండి. మీకు డిజైన్ కూడా చక్కగా ప్యారెట్స్ తోటి ఎంత క్లాస్ గా వచ్చింది చూడండి. ఇలా అన్నప్పుడు జూమ్ చేసుకో డిజైన్ కనిపిస్తుంది. చూసారు ఇలాంటి శారీస్ మనకి అన్ని కూడా మెయిన్ గా నేను అనుకోవడం మేడం సీరియస్లీ వివి మిస్టేక్ శారీస్ వచ్చినప్పుడు గ్యారంటీగా ఇవి నేత ఏదో తేడా వచ్చి పక్కన పెడతారు కదా. వెయిట్ మాత్రం భయంకరంగా ఉంటాయి. చూడడానికి ఎంత క్లాస్ గా ఉన్నా అనుకున్నాను. బట్ ఇవి లైట్ వెయిట్ లో ఉన్నాయి మీ దగ్గర. ఈ శారీస్ లో బెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా లైట్ వెయిట్ అండి. చాలా బాగున్నాయి. ఈ పీకాక్ డిజైన్స్ లో కూడా మనకి డిఫరెంట్ చూసారా మార్కెట్ ట్రెండింగ్ కలర్స్. ఇప్పుడు అందులో మనం ప్యారెట్స్ చూసాం, డీర్స్ ఎంత ట్రెండీగా ఉందో చూడండి. ఈ శారీస్ అన్ని కూడా మనకి మంచి ప్రైసెస్ లో. అంటే ఎంతండి అని అడగొద్దు, ఎందుకంటే మన వీడియోస్ ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మీ గెస్సింగ్కే వదిలేస్తున్నాను. వీటి ప్రైస్ ఎంత ఉండొచ్చు అనేది మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇంకొక 2 ఐటమ్స్ ఆవిడ వద్దంటున్నారు కానీ మీకోసం చూపించేస్తాను, ఆగండి. టిష్యూ మేడం, ప్యూర్ టిష్యూస్. ఎస్ ప్యూర్ టిష్యూస్. ఎంత లైట్ వెయిట్ చూడండి సారీస్ ఎంత బాగున్నాయి. ప్యూర్ టిష్యూస్ ఒకటి లైట్ వెయిట్. పెళ్లి కూతుర్లకి పార్టీ వేర్ శారీస్ కావాలనుకున్న వాళ్ళు ఇవి ఖచ్చితంగా, అంటే పెళ్లి కూతురు మాత్రమే కట్టుకోవాలని కాదండి, మనకి పెళ్లిళ్ళ టైంలో కట్టుకోవడానికి కంచి పట్టు చీరతో సమానంగా ఉంది శారీ. అసలు ఎంత క్లాస్ గా ఉంది చూడండి. ప్యూర్ టిష్యూస్. మనకి వీవింగ్ అంతా కూడా కంచి వీవింగ్ ఎలా వస్తుందో అలాగే వచ్చింది. కింద బార్డర్ కూడా చూడండి, మంచి కడి బార్డర్ ఎంత క్లాస్ గా ఉందో. ఈ సారీ ప్లేన్స్ కూడా ఎగ్జాక్ట్లీ సెలబ్రిటీ స్టైల్ శారీస్. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే సెలబ్రిటీ శారీస్. ఎందుకంటే ఈ సెలబ్రిటీ శారీస్ మనం ఈ మధ్య రీసెంట్ గా వీడియోస్ లో అంబానీ కూతురు పెళ్లిలో కూడా చాలా చూస్తున్నాం. అవే ఏమంట మేడం, ఎక్కడన్నా ఒకటి వెళ్తే బుర్రలో కదా అలా ఉండిపోతుంది. ఎందుకంటే చేసేది అస్తమాన్ ఇదే కంటెంట్ కదా. అంబానీ కూతురు పెళ్లిలో చాలా మెయిన్ గా సెలబ్రిటీస్ ఒకళ్ళిద్దరు పనిగట్టు కట్టుకున్నారు. తర్వాత అదితియా నాగ చైతన్య వైఫ్ తను కట్టింది. ఎవరెవరు కట్టారో కూడా చెప్పగలం. అలాంటి శారీస్ చాలా ఉన్నాయి చూడండి. అసలు ఎంత బాగుంది. వీటిల్లో కూడా కలర్ ఆప్షన్స్ అసలు ఎంత అంటే ఓన్లీ వీవింగే కాకుండా ఇలా ప్లెయిన్స్ లో కూడా, ఇలా ప్లెయిన్స్ మనకి సెలబ్రిటీ స్టైల్స్ అండి. బ్లౌజ్ చక్కగా డిజైన్ చేసుకుంటే క్లాసీగా ఉంటాయి. వీటిలో మనకి కాంట్రాస్ట్ గట్రా అలా అవసరం లేదు. వీడు ప్లెయిన్ ఇస్తే ప్లెయినే వేసుకుంటేనే ఈ శారీకి అందం అండి. చాలా ట్రెండీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యూర్స్ అనమాట. ప్యూర్ టిష్యూస్. ప్యూర్ టిష్యూలో కూడా మనకి డార్క్ చాట్ లో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంటే అందరూ కూడా లైట్ ప్యాషన్ షేడ్స్ ఇష్టపడరు కదా. సో అందరికి నచ్చే విధంగా శారీస్ అయితే బాబోయ్ మేడం స్టోర్ ఓపెనింగ్ కోసం చాలా ఈగర్ గా అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఐటమ్, లాస్ట్ ఐటమ్ చూపిస్తాను మేడం. మీరు ఒకటి పెంచేస్తున్నారు. ఏం లేదు, ఇంకొకటి తప్పదు. ప్యూర్ జరీ కోటాలండి. అసలు నేను కొన్నే చూపిస్తున్నాము. బెయిల్లో ఏం శారీస్ వస్తాయో చూపించడానికి కంగారు పడ్డాను. కానీ నాకు కావాల్సిన కంటెంట్, మీ అందరికి కావాల్సిన కంటెంట్ అయితే దొరికేసింది నాకు. అసలు చూడండి ప్యూర్ జరీ కోటాలు. ఇవి నార్మల్ గా స్టార్టింగ్ ప్రైస్ మనకి 7 to 8 ఉంటాయి. ఎంత చిన్న వీవింగ్ అయినా సరే. చూడండి పైతానీ వీవింగ్ తోటి ప్యూర్ జరీ కోట. అసలు అదే పైతానీలో ఎల్లో కలర్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. అఫ్ కోర్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ ట్రెండింగ్ కలర్ గోల్డ్. ప్యూర్ గోల్డ్ లో మనకి పైతానీ వీవింగ్ లో స్మాల్ బోర్డర్. అందరికి కొంతమందికి పెద్ద బోర్డర్ ఇష్టం ఉంటుంది. ఇది చూసారా మునియా బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ అండి. పైన కింద కూడా ఒకే లెంత్ లో వచ్చింది బోర్డర్. శారీ అద్దరింది కదా. ఈ శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి రాబోతున్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడడమే కాదు, మీ అనిపించినంతలో, మీ మైండ్ సెట్ కనిపించినంతలో పలానా శారీ మేము పేర్లు చెప్తున్నాం కదా, దానికి అనిపించిన కాస్ట్ మీకు ఈ వీవింగ్ మిస్టేక్ లో ఏ కాస్ట్ ఉండబోతుంది అనేది మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. సూపర్. డిజైన్ అదిరిపోయింది మేడం. అసలు జరీ కోటాస్ చూసారు కదండి. ఇంకా చూపించమంటే సునీత గారు నన్ను కొట్టేసేలా ఉన్నారు. బట్ ఇంకా చూసారా, ఇంకా బెయిల్సే ఉన్నాయి ఓపెన్ చేయాల్సి. ఒక్క బెయిల్ ఓపెన్ చేస్తేనే
మనకి చాలా వరకు ఒక సగం కడుపు నిండింది. పూర్తి కడుపు నిండాలంటే మొత్తం చూపించాల్సింది. చాలా బేల్స్ ఉన్నాయండి రావాల్సినవి. అదే వచ్చేసి ఉన్నాయి. మనం ఏంటంటే ఈ వీడియో కోసం ఇంటికి తెప్పించారు నా కోసం కష్టపడి. నా కోసం కాదు, మన కోసం. సో శారీస్ చూసారు కదండి. కంటెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక ఐడియా కోసం మాత్రమే కొన్ని శారీస్ చూపించాము. ఇలాంటి నెంబర్ ఆఫ్ డిజైన్స్, అసలు పేర్లు కూడా కొన్ని నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, మీరు ఒకసారి వినొచ్చు. ఇలాంటి శారీస్ అన్ని కూడా ప్రీమియమ్స్, ఇక ప్యూర్స్ అన్నమాట. ఇందులో సెకండ్స్ లేకపోతే ఫ్యాబ్రిక్ ఇది ప్యూరా కాదా నా డౌట్ కూడా మీకు అసలు మీ అవసరం లేదు. వీటి యాక్చువల్ ప్రైసెస్ అనేవి మీ అందరికీ తెలుసు, బట్ ఎలా ప్రైసెస్ ఉండబోతున్నాయి అనేది మీ ఇమాజినేషన్స్ కి వదిలేస్తున్నాను. ఈ 27th మార్నింగ్ కార్తీక సోమవారం, మొట్టమొదటి కార్తీక సోమవారం, శ్రీ మల్లికాస్ తిరుమల శ్రీ సాయి కలెక్షన్స్. తిరుమల శ్రీ సాయి కలెక్షన్స్ అండి. మనం ఆల్రెడీ మీకు బోర్డు కూడా ఒకసారి చూపించేశాను క్లియర్ గాను. అడ్రస్ కూడా చాలా చాలా ఈజీ. మన ఏవియాపురం రోడ్డు స్టార్టింగ్ లోనే నాయుడు గారి ఫ్యామిలీ రెస్టారెంట్. ఎందుకు అంత వత్తుతున్నామంటే నాయుడు గారి కొండ బిర్యానీ కూడా ఉందండి. కొండ బిర్యానీ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. నాయుడు గారి ఫ్యామిలీ రెస్టారెంట్ ఏవియాపురం స్టార్టింగ్ లోనే ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో తల తిప్పి చూస్తే కనిపిస్తుంది మీకు శ్రీ మల్లికాస్ తిరుమల శ్రీ సాయి కలెక్షన్స్ అని. సో మంచి మంచి శారీస్, చాలా చాలా మీరు ఎక్స్పెక్ట్ చేయని మంచి మంచి ప్రైసెస్ లో రాబోతున్నాయి. సో ఎవరైతే ఫస్ట్ వస్తారో, అఫ్ కోర్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయని అలాగే ల్యాక్ చేయొద్దు. ఫస్ట్ రోజే వచ్చేయండి. మంచి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైసెస్ లో తీసుకోండి. రీసేలర్స్ కి ప్రత్యేకంగా ఆహ్వానం చెప్పారు, దానికి కారణం కూడా చెప్పాము. ఆల్రెడీ హోల్సేల్ ప్రైసెస్ కి మన వాళ్ళందరికీ లేడీస్ ఎవరైనా సరే హోల్సేల్ ప్రైసెస్ కి ఇస్తారు. ఇన్ కేసు రీసేలర్స్ ఎవరైనా సరే బిజినెస్ పర్పస్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఇంకాస్త మార్జిన్ తక్కువలో కూడా ఇస్తారు. బికాస్ ఎందుకంటే వాళ్ళు కూడా బయటికి పట్టుకెళ్ళి సేల్ చేసుకోవాలి, ₹1 వాళ్ళు తినాలి కదండి. ఎంతసేపు మనం తింటవేనా. సో ఇంతసేపు ఓపిక వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరూ తప్పకుండా రావాలి. శ్రీ మల్లికాస్ తిరుమల శ్రీ సాయి కలెక్షన్స్ వారి ఆహ్వానం అండి. అందరూ రావాలి, చూడాలి. ఎందుకంటే మా దగ్గర ఉన్న కలెక్షన్ మీరు చూసారు కదా, చాలా 1% చూపించాం. చాలా మంది మన దగ్గర మేడం నాకు చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, వాళ్ళు కొనకపోయినా పర్లేదండి, శారీస్ వచ్చి చూసేయాలమనండి. చూసిన వాళ్ళు ఎవరో కూడా ఉత్తి చేతులతో వెళ్ళరు అన్నారు. అంటే వాళ్ళ ఫ్యాబ్రిక్స్ మీద, వాళ్ళ శారీస్ మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ ఉందో అర్థం అవుతుంది మనకి. ఇక్కడ ఫస్ట్ టైం అండి హోల్సేల్, మనం ఎక్కడ పెట్టలేదు షోరూమ్. మేము ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ వీవింగ్ మిస్టేక్ శారీస్, దట్టు 365 days హోల్సేల్ షోరూమ్ మేము ఎక్స్క్లూజివ్ గా ఓపెన్ చేస్తున్నాము. అందరూ ఒకసారి విజిట్ చేయండి. ఈ శారీస్ కోసం హ్యాపీగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో అందరితో ఈ వీడియో షేర్ చేసుకుని అందరూ వచ్చి ఆన్లైన్ లో కూడా ఇస్తామండి. బాబాయ్ ఆన్లైనర్స్ మీరు ఎంత దూరంలో ఉన్నా సరే సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు. మేడం ఇంకొకటి ఏంటంటే, ఒక విషయం చెప్తున్నాను. ఆల్రెడీ ఒక 20 days ముందు కమింగ్ సూన్ వీడియో రిలీజ్ చేశాను. కానీ ఒక 5 sarees ఎస్పెషల్లీ నేను వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ పోస్ట్ చేసానండి. అన్యాయం మేడం, అసలు రిలీజ్ అవ్వకుండానే చేసేస్తే ఏంటి అర్థం? ఆ నెంబర్ కి కాల్ చేశారు మేడం, తప్పలేదు. స్క్రీన్ షాట్ తీసి పెడితే ఇవ్వాల్సి వచ్చింది. ఓకే. ఏ శారీ అయినా సరే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసిస్తే పంపేస్తారు. బట్ ఏంటంటే షాప్ లో కూడా మీకు రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయండి. శ్రీ మల్లికాస్ తిరుమల శ్రీ సాయి కలెక్షన్స్ కి ఇన్స్టా పేజ్ ఉందండి. అది కూడా రివీల్ చేస్తాను. ఓపెనింగ్ రోజు ఝాన్సీ గారు వస్తారు, అప్పుడు మీకు అన్ని రివీల్ చేస్తాను. ఆ ఇన్స్టా పేజ్ ని ఫాలో అవుతారు. కానీ ఆవిడ పేజ్ ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్ గా మీకు శారీస్ ఏంటనేది, ఎలాంటి ప్రైస్ కి వస్తాయని క్లారిటీగా తెలుస్తుంది. నా వీడియోస్ లో కూడా చూపిస్తుంటాను రెగ్యులర్ గా. వాటితో పాటు పేజ్ ని కూడా ఫాలో అయితే మీకు నచ్చిన శారీస్ ఎంత దూరమైనా సరే, ఆల్ ఓవర్ ఇండియా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తాను. ఓకేనా మేడం? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా హార్ట్ఫుల్ గా వెల్కమ్. నమస్తే అండి.